భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేపల బోన్లెస్ కట్ విధానంపై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి ఈ డెమో ద్వారా చేపలను ముళ్ళు లేకుండా తయారు చేయడం ఎలా అనే విశేషాలను వివరించారు. ఈ విధానంతో చేపల మార్కెట్ విలువ పెరగడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి రావచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారులు, ఆదివాసీ సముదాయాలు ఈ కొత్త విధానాన్ని నేర్చుకోవడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. తినలేని వాళ్ళు తింటలేరు కదా, వచ్చి ఆ మార్కెట్ కోల్పోతున్నాం మేము. ఎందుకంటే మూళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం కొంటున్నారు పోయి చికెన్, మటన్. చికెన్కి వాళ్ళు నాటుకోళ్ళకి ఎంత ఇస్తున్నారు? 500 కిలో. నేను అదే అంటున్నాను, ఇప్పుడు 160కి చేప వస్తుంది, నాటుకోళ్ళి చాలా గొప్పగా అయిపోయింది 400 కిలో. మనం ఏమనాలంటే 300 రూపాయల్లో బోన్లెస్ ఇస్తామండి. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఏం విలువ ఉంది? ఏం లేదు. సో వాళ్ళకి కూడా తెలుసు ఇదంతా వేస్ట్ మెటీరియల్ తయారవుతుంది. సో అదే సూప్ తయారు చేయాలి. సో సూప్ మీరు తయారు చేశారా? అంటే మనం అట్లా పద్ధతి ఉందా మన దగ్గర? లేదు. సో ఇప్పుడు మనం అదే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇది చూడండి, తేడా చూడండి. నేను చేసినది, ఆయన చేసినది, రైట్? సో ఆయనకి బరాబర్ న్యాక్ ఉంది కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ శాస్త్రవేత్తలు ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళకి బరాబర్ తెలుసు చేపది మూలు ఎక్కడ ఏది, కానీ వాళ్ళు ఓన్లీ డయాగ్రామ్ తయారు చేస్తారు. నిజమైన మీకు తెలుసు. సో మనం ఏం నేర్చుకోవాలంటే, మీకు ఏం కావాలి సరిగా కట్ చేయడానికి. సో వాళ్ళు వేరే దేశాల్లో ఏం చేస్తారు, గ్లౌజ్ వేసుకుంటారు. సో దట్ ఈ అటు ఇటు పోకుండా ఉంటుంది, జారకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర అది బెండ్ అయ్యే నైఫ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కత్తి బెండ్ అయ్యేది వాడతారు. తర్వాత ఇది తర్వాత తలకాయ మీన్స్ ఇది వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, దానికి వేరే ఏదో క్రషింగ్ మెషిన్ నేను తెప్పిస్తాను, అది కూడా చూద్దాం, ఎరువు తయారు చేయడానికి. సో దానికి పొడి పొడిలాగా తయారు చేసి నేను దాంతో ఎరువు తయారు చేస్తాను, ఈ పులుసుకి కూడా ఇదంతా. తర్వాత ఇది ఏదైతే ఉందో దానికి వేరే పాత్రల్లో వేసుకుంటారు వాళ్ళు. తర్వాత దాంట్లో ఈ అల్లం, వెల్లుల్లి, దెన్ మన దానికి ఉల్లిపాయ అండ్ క్యారెట్ అది వేసి దానికి బాయిల్ చేస్తారు. తర్వాత ఈ దీంట్లో ఉన్న కూడా ఇది ఉంది కదా, మాంసం ఉంది కొంత, అది లూజ్ అయ్యి దాంట్లో వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఓన్లీ మూళ్ళు ఏదైతే ఉన్నాయో తీసేసి పడేస్తారు, మిగతాది వాళ్ళు సూప్ లాగా అమ్మేస్తారు. ఇప్పుడు మనం ఇది పెప్సీ, థమ్స్అప్, అది ఎంత లీటర్కి ఎంత ఉంటుంది? అది 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపీస్లో 1 లీటర్ ఫిష్ సూప్ అమ్మితే కొనరా జనాలు? ఏమనుకుంటారు? కొంటారు కదా, ఖచ్చితంగా కొంటారు, కానీ వాళ్ళకి దొరకలేదు కదా. సో ఏమవుతుంది, ఈ 1 కేజీ ఫిష్ మూళ్ళతో దీంతో 1 లీటర్ ఫిష్ సూప్ తయారవుతుంది. అది 100 రూపాయలకి అమ్ముతాము. ఫిష్ బోన్లెస్ ఏదైతే ఉందో అది 300 రూపాయలకి అమ్ముతాము. ఇంకా మిగతా సామాన్, చెత్త సామాన్ ఏదైతే ఉందో దాంతో ఎరువు తయారైతే అది ఒక 20-30 రూపాయల కిలో. సో చేప విలువ ఎంతకి వెళ్ళిపోయింది? ఇప్పుడు 400కి వెళ్ళిపోయింది. 400 450 రూపీస్. సో దీంట్లో మీరు చేసే శ్రమకి విలువ ఉంది. తర్వాత ఏమవుతుందంటే, మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏదో దొరికిన లుంగి వంగి వేసుకొని ఇట్లా ఏదో కట్ చేసుకుంటూ పోతారు, అని దానివల్ల అది కొనడానికి ఇష్టపడరు కదా. ఇప్పుడు షో పుట్టప్ ఎక్కువైపోయింది. కాళ్ళతో తొక్కిన ఏదైనా మిఠాయి ఉంటే కూడా దానికి మంచి ప్యాకెట్లో ప్యాకేజింగ్ చేస్తే 500 రూపాయల కిలో ఇస్తారు. కానీ పాపం ఎవరైనా కష్టపడి చాలా శుభ్రంగా తయారు చేసేసి లడ్డు తయారు చేస్తే, అరే ఇది ప్లాస్టిక్ బ్యాగ్లో అమ్ముతున్నారు, 500 కాదు 100 రూపాయలు ఇస్తాం అట్లా అంటారు. సో మనం ఏం చేయాలంటే, ఆ ఏప్రన్ మంచి డిజైన్తో, మంచి క్వాలిటీతో అదంతా మనం ట్రై చేద్దాం. అది నేనే మీకు ప్రయోగాత్మకంగా కొన్ని చేద్దాం. నాకేం కావాలంటే బోన్లెస్ ఫిష్ కావాలి అంతే, అది మనం చేయాల్సిన అవసరం, రైట్? సో ఇప్పుడు ఇది మనం ఎట్లాగో పక్కన పెడదాం. సో దీనికి మీరు ఒకసారి చూడండి, మూళ్ళు ఎక్కడ కూడా ఉన్నాయో మనం తీపిద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇది కూడా చేసేద్దాం. ఎట్లాగో మీరు తీసుకొచ్చారు కదా, ఆపి కరో పూరా తీసేయండి, అడ్డం వస్తుంది, అది చేసుకుంటాం కదా. చక్క అయితే కత్తి తీసుకురా.
మన కత్తి తీసుకోండి, మీ కత్తి తీసుకోండి. సైడ్ కోసం ఆపే కత్తి పుస్తకాలు. చెక్క లెక్క భయపడుతున్నారా? లేకపోతే फटाफट अయ్యేది. ते लाकडावर सरकत नाही ना ते, याच्यावर स्लिप होतंय. इकडून असं आपण बोलते. तिकडे करतील आता छान. పేగులు అది దాంట్లో Easy होणार. मस्त. वेइंग मशीन ఉందా మన దగ్గర? हो. पूर्ण गोल. इथे लेले. इनके साइड के मुल्लू ఉంటాయి సార్ साइड ये अच्छा रहता था वो और ये साइड में रहता वो चिमटे से निकाल दे तो क्लियर हो जाता।